డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 376 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 4 రోజుల్లోనే 1000 కోట్లు సేల్ అయ్యాయి. డిసెంబర్ నెలలోనే 5000 కోట్లు అమ్మకాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇవాళ 31st న్యూ ఇయర్ వేడుకల కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ ఉండనున్నాయి. 1 గంట వరకు బార్లు, పబ్బులు ఖుల్లా ఉండనున్నాయి. అయితే అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది 2,33 లక్షల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ సేల్ భారీగా జరుగుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పినటువంటి సమాచారం అయితే ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. ఇంతవరకు ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు ఒక్క నెలలో మద్యం అమ్మకాలు జరిగాయంటే ఇది ఆల్ టైమ్ రికార్డు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏమైనా జరిగాయో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క నెలలో 5,000 కోట్ల రూపాయలు మద్యం సేల్ జరగడం అనేది ఇది రికార్డుగా చెప్తున్నారు. నిన్నటి వరకు రాత్రి 12 గంటల వరకు లిక్కర్ సేల్ ఒకసారి మనం చూస్తే 4,738 కోట్ల 4,738 కోట్ల మద్యం సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. సో ఏ స్థాయిలో ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 31st డిసెంబర్ ఈరోజు ఉదయం నుంచి కూడా గోడౌన్స్లోకి ఆయా కంపెనీల నుంచి మద్యం వెళ్తుంది. ఇక్కడ నుంచి వైన్ షాప్లకు వెళ్తుంది. వైన్ షాప్లలో ఇప్పటికే ఫుల్ స్టాక్ పెట్టుకున్నారు. ఒక 3 రోజులలో అంటే 26, 27, 28 అంటే ఆదివారం, ఆ రోజు గోడౌన్స్ ఉండవు. 29, 30 అంటే 4 రోజులలో 1,035 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే 4 రోజుల్లోనే దాదాపు 1,035 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగిందనేది ఇది కూడా ఒక రికార్డుగా చెప్తున్నారు. సో ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం వెనక ఒకటి 31st డిసెంబర్ అయితే మరొకటి ఈ మధ్య జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి లెక్క చూద్దాం. 26వ తారీఖున ఒక 4 రోజులు చూసుకుంటే ఈ నెలలో మొత్తమేమో దాదాపుగా 4,738 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఒక 4 రోజులు లెక్క చూస్తే 26వ తారీఖు 193 కోట్లు, 27 183 కోట్లు, 28 ఆదివారం, ఆ రోజు గోడౌన్స్ ఉండవు, ఆ రోజు సెలవు, 29 283 కోట్లు, 30వ తారీఖు నిన్న 376 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగింది. ఇక ఓవరాల్గా మొత్తం చూస్తే ఎన్ని లక్షల కేసులైనా చూస్తే హార్డ్ ఏమో 46 లక్షల కేసుల సేల్ జరిగింది. ఇక బీర్ విషయానికి వస్తే కొంత ఇప్పుడు డిసెంబర్ కాబట్టి చలికాలం కాబట్టి కొంత తగ్గింది. 42 లక్షల కేసులు అమ్ముడుపోయాయి.